తూర్పుగోదావరి జిల్లాలో 2024తో పోల్చితే ఈ ఏడాది నేరాల సంఖ్య 15% మేరకు తగ్గాయని, గత ఏడాది 7,586 ఎఫ్ఐఆర్లు నమోదైతే ఈ ఏడాది 6,477గా ఆ సంఖ్య ఉందని ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లా వార్షిక నివేదిక ద్వారా వెల్లడించారు. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, నేరాలు తగ్గించడానికి తీసుకున్న చర్యలు చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చాయని, హోంగార్డు నుంచి అదనపు ఎస్పీ వరకు ఎవరికి వారు తమ స్థాయిలో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. కేసుల పరిష్కారంతో పాటు నేరస్తులకు శిక్షలు పడేలా కూడా అధికార యంత్రాంగం చొరవ తీసుకుందన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేసిందని, వారి నిరోధానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు మరింత పకడ్బందీగా పనిచేస్తామన్నారు. కేసుల సత్వర పరిష్కారంలో అవార్డులు, రివార్డులు పొందిన సబ్ డివిజన్లు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఇతర సిబ్బందికి జ్ఞాపికలు, ధ్రువపత్రాలు అందజేసి అభినందించారు. ఈ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, నిబంధనలు మీరితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, ఎల్ చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో ఈ సంవత్సరం వార్షిక నివేదిక క్రైమ్కి సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పత్రికా ప్రతినిధుల సహాయ సహకారాలతో మాకున్న రిసోర్సెస్ని వాడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో నేర నియంత్రణలో కానీ, నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ, మాస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, అలాగే ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ప్రతిభను కూడా కనబరిచారు. దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ టైం టు టైం మాకు అప్రిషియేట్ చేస్తూ మీరు గమనించుంటారు. ఏబిసిడి అవార్డు కానీ, బ్రాంజ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పోలీస్ సంపాదించుకోగలిగారు. దీంట్లో కింది స్థాయి హోంగార్డ్ నుంచి పై స్థాయి అడిషనల్ ఎస్పీస్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్గా, డెడికేటెడ్గా పనిచేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం. సో ఈ జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే 2024 కంటే 15% తగ్గింది. 7,586, 6,477 నేరాల కింద తగ్గింది. దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తూ ఉంటాను. నెక్స్ట్ సో ఈ విషయాలు, శారీరక నేరాలు, బాడీలీ అఫెన్సెస్, హత్య, నేరపూరిత నరహత్య, అల్లర్లు, కిడ్నాప్లు, తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గాయి, -1.3. అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి. ఆస్తి నేరాలు అంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్గా పెరిగాయి. ఇది ఎందుకు అని అంటే, మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్, నొటోరియస్ క్రిమినల్స్ని మనం పట్టుకోవడం వల్ల, వారు గతంలో చేసిన కొన్ని నేరాలు డిస్క్లోజ్ చేయడం వల్ల, చిన్న చిన్న నేరాలు చేసి డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం